రైతు బంధు ఏ తేదీలలో పడుతుంది? ఇది ఎన్ని విడతలలో పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ పేపర్ ద్వారా మీకు వివరాలను అందిస్తాను. యాసంగి రైతు భరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్ అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతు భరోసా అంటే తెలుసు కదా, రైతు బంధుని ఇప్పుడు మనం రైతు భరోసా అని అంటున్నాం. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా 3 విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22 తొలి విడత నిధులను జమ చేయనున్నది. రైతులు అందరికీ 1 ఎకరం చొప్పున మాత్రమే విడుదల చేయనున్నది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు తొలి విడత డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. అంటే ఈసారి కొత్తగా రైతు బంధును 3 విడతలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి 1 ఎకరానికి ఈ నెల 22 తారీఖు నాడు ఫస్ట్ విడతలలో నిధులను జమ చేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు 5 ఎకరాలు ఉన్నాయనుకుందాం. ఆ 5 ఎకరాలలో 1 ఎకరానికి మాత్రమే రైతు బంధు పడుతుంది. మిగిలిన ఎకరాలకు ఇంకా మిగిలిన 2, 3 విడతలలో పడే ఛాన్స్ ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను ఒకేసారి విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అనుసరించింది. అది గత వానాకాలంలో 9 రోజుల్లోనే అందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని కాంగ్రెస్ సర్కార్ ఘనంగా ప్రకటించింది.